వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఇద్దరు ముగ్గురు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం ఇక్కడ లేదు. 97% తెలుగుదేశం కేంద్ర నాయకులు దాంతో పాటు ఉన్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా తప్పు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు రామారావు గారి ముందు నడిచిన వాడిని నేను. ఆ రోజు నాకు 32 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అంటే పిచ్చి. నా ఇంటి సమస్యలు కూడా నేను పట్టించుకున్న పార్టీ అంటే ఇది నేను రుజువు చేసుకున్నా. నేను ఊరికే చెప్పడం లేదు. ఏ కార్యక్రమం చేసినా కర్నూలు పార్టీకి కంబైన్డ్ గా ఉన్నప్పుడు కూడా ఆదోని నియోజకవర్గం నుంచి నాయకుల కార్యకర్తలు వస్తే అక్కడ నిండేది. మహానాడు కానీ మహానాడు ఎక్కడ పెట్టినా కానీ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడ మహానాడు పెట్టినా ఆదోని నుంచి విపరీతంగా పోయేవాళ్ళం. మనం కష్టపడాము ఈ పార్టీకి. పార్టీ అంటే పెద్ద దృష్టిలో కానీ చిన్నబాబు దృష్టిలో కానీ మీనాక్షి నాయుడు ఇక్కడ ఉన్నారు అని మీకు తెలియదు. నాకు తెలుసు. ఎవరో చెప్పే మాట్లాడి ఎవరు నమ్మకండి. నేనేంటి, నా యొక్క క్యారెక్టర్ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి తెలుసు. నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు కానీ నన్ను విస్మరించాలనే ఆ పాయింట్ వాడు తండ్రి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మనం పార్టీ కష్టపడ్డాం. పాదయాత్ర జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. పెద్ద దృష్టికి నేను కె కృష్ణమూర్తి, కె ప్రభాకర్ ముగ్గురు ఎమ్మెల్యేలు మేము పోయి మన జిల్లాకు వచ్చే రూట్ చెప్పాం. పెద్ద హిందూపూర్లో స్టార్ట్ చేసి అక్కడ పోయాం. అప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టూర్లో ఉన్నా. నేను ఆదోని ప్రభాకర్ రెడ్డి, చన్నప్రేమ్ రాజ్ కుమార్ అందరూ లక్నోలో ఉన్నాం. ఆ రోజు ఆయన బర్త్డే. మేము హిందూపూర్ పోయాం. పెద్ద పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత టూర్ పోయాం. 3 రోజులు మన ఆదోనికి వచ్చేదానికి 3 రోజులు టైం ఉంది. చన్నప్రేమ్ రాజ్ కుమార్ గారికి బర్త్డే విషయం చేసేకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకు విషయం చెప్పిన తర్వాత మీనాక్షి ఎక్కడ అయిందండి. మీనాక్షి ఉన్నాడేమ్మా అని అడిగారు. ఇక్కడే ఉన్నాడు సార్ అంటే నాకు ఫోన్ ఇచ్చిందాడు. మీనాక్షి నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చేసి నీ నియోజకవర్గంలో పాదయాత్ర పెట్టు అని చెప్పారు. అన్నా మేము మీకు చెప్పే కదన్నా ఇట్లా ఆలూరు ఎమ్మెనూరు ఇట్లా పెట్టి అంటే లేదు మీనాక్షి అనంతపురం జిల్లాలో బాగా జరిగింది, మీరు వచ్చి ఆదోనిలో పెట్టు అన్నాడు. అన్నా నేను ఇంత దూరం ఉన్నాను కాబట్టి లేదు, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి వచ్చేసి ఆర్గనైజ్ చేయన్నాడు. ఆ రోజు పాదయాత్ర ఆర్గనైజ్ చేశాం. నేను అక్కడి నుంచి మన కార్యకర్తలకి నాయకులకి నా కుటుంబ సభ్యులకి అందరికి తెలియజేశాను. బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగిందని నా నోటితో నేను చెప్తే నేను ఏదో గొప్ప చెప్పుకున్నట్టు. పెద్ద దానాపురం నుంచి స్టార్ట్ అయితే 6 ఏకలు దాటే వరకు బ్రహ్మరథం పట్టం ఎట్లా చేశామనేది పెద్ద ఆయన చెప్పాడు. ఎక్కడ బ్యానర్ పెట్టాం, 27 36 బ్యానర్లు పెట్టాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ మీనాక్షి నాయుడు ఫోటో లేదు. పెద్ద ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు ఫోటోలు తప్ప
ఊరంతా పెట్టిన బ్యానర్లు దానాపురం నుంచి 6 ఎకరాల వరకు వాళ్ళిద్దరు ఫోటోలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆ రకంగా తెలుగుదేశం కార్యకర్తలైన ఆలోచన చేశాం. మన అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు పోయారు. గద్వాలలో స్టేజ్ కూడింది, 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆయన పలకరించేకొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మీనాక్షి నాయుడు లక్నోలో ఉంటే పిలిపించా బ్రహ్మాండంగా చేశారు. ప్రతి ఒక్కరు చెప్పారు. చింతలేని ప్రభాకర్ అని ఎమ్మెల్యే చూసి ఉంటారు. తర్వాత విజయవాడ గద్దె రామ్మోహన్ రావు చూసిట్టారు. వాళ్ళు ఎదురు చెప్పాడు మీనాక్షి బ్రహ్మాండంగా. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏమన్నా నీవు ఏం చేశావు సార్ నీ గురించి పొగుడతారని. పార్టీ అంటే ఆ దుర్గమైన సంకల్పంతో పనిచేస్తాం మనం. అందుకే మన గౌరవం గుర్తింపు ఉండేది. మీ దగ్గర కూడా మీనాక్షి నాయుడు అంటే మీరందరూ సొంత అన్నమాలు, సొంత మామలు, తండ్రి గారు మీ మామని గౌరవిస్తారు. నేను నా కుటుంబ సభ్యులు పెట్టే మాట చెప్పాను. మీ అందరికీ తెలుసు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను. నేను నా కుటుంబ సభ్యులు, నా అల్లలు కానీ తమ్ముడు కానీ అందరికి కానీ నేను సంపాదించుకున్న ఆస్తి ఆదాయం ఆ పార్టీ కార్యకర్తలు నా దగ్గర నా కార్యకర్తల కోసం మీ అందరికీ తెలుసు. చాలా మంది చెప్తున్నారు నాకు, అలా నేను విజయవాడకు పోను. ఎందుకు పోవాలి విజయవాడకి? మీకు న్యాయం జరిగే వరకు విజయవాడకు పోనని చెప్పారు. మీరు చాలా మంది పోతున్నారు, వస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. చెప్పండి, తండ్రిలోకి చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు చేసుకుంటారు. అదే బస్ యాత్ర చేశాం సార్, అది బ్రహ్మాండంగా చేశాం. అసలు 100 రోజులు పాదయాత్ర ఖమ్మంలో స్తూపం పెట్టారు. 10 జిల్లాలు అయితే ఆ రోజు 10 సెక్షన్లు చేశారు, ఒక బుక్లో చేశారు. అశేష ప్రజానీకం ఆదోని పోతా ఉంది. అదే మనము పార్టీకి చేసిన సేవ. పార్టీ మనకి పార్టీలో మీనాక్షి నాయుడు ఏమనేది జిల్లాలో ఏ నాయకుడైనా అజాత శత్రువు మీనాక్షి నాయుడు అన్న ప్రతి ఒక్కరి నుండి 14 నియోజకవర్గంలో పార్టీ నాయకులందరూ ఒక అన్నగారిని గౌరవిస్తారు. నాకు ఎన్ని చాలు, నా జీవితానికి ఎన్ని చాలు. నేను ఏ పరిస్థితిలో ఎంత ఇబ్బందులో ఉన్నానని అందరికీ తెలుసు. అయినా మీ అందరూ నా ఎంత ఉన్నారనే తృప్తితో నాకు ఏ జబ్బు రాదు, ఏది రాదు. మొన్న మీరందరూ చూశారు, ఫారిన్ లో ఉన్న మా బంధువులు కూడా అట్టిగా చూసి ఫోన్ చేశారు. వచ్చారు ఆదోనిలో నిద్రపోయేదానికి ఇచ్చారు కేటాయింపు. పట్టుకొని ఇచ్చి ఆదోనిలో రాత్రి నిద్ర పట్టుకొని కొత్త ఎమ్మెల్యే నేను అపోజ్ చేశా. అచ్చెన్నాయుడు గారితో వాదించా. లేదండి ఉదయం 11 అన్నా మీరు నేను ప్రోగ్రాం చేస్తా, చేసిన తర్వాత మీరు నాతో మాట్లాడండి. ఆదోనిలో పార్టీ అధినేత వచ్చి రాత్రి నిద్ర చేసి పొద్దున్న ఎమ్మెల్యే పోతాంటే ఆదోని తెలుగుదేశం పార్టీ ఏమంత పనికిరాదు అనుకున్నారా? మేము చేసి చూపిస్తామని నిరూపించాం. అది ఆదోని తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు మీ అందరితో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం. దానికి సార్ డైరెక్ట్ గా ఇక్కడ ఆదోని వచ్చిపోయిన తర్వాత 5 రోజుల్లో మా మీటింగ్ జరిగితే మీటింగ్ ఇక్కడ మాట్లాడుతూ ఇక కెమెరాలు ఉన్నాయి, నేను అక్కడ కూర్చున్నా. మీనాక్షి ఇక్కడే ఉన్నాడని దాన్ని ప్రశంసించారు. ఎక్కడ ఫారిన్ లో ఉన్న మా బంధువుల పిల్లలందరూ టీవీ చూసి చెప్పారు. 4 రోజులు నా గురించి మాట్లాడినాడు. అది నాకు సార్ దగ్గర ఉన్న గౌరవము, మర్యాద. దయచేసి ఏదో చెప్పుకొని తిరిగే వాళ్ళు మాట్లాడారు, దయచేసి మాట్లాడతాండి. ఇక ఎన్నికలు వచ్చాయి, మనకి టికెట్ రాలే. టికెట్ వచ్చిన ఎమ్మెల్యే రాలే, మన దగ్గరికి ఎంపీ గారు రాలే. మీరందరూ ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు, అందరూ చాలా బాధపడారు. నేను ఏం మాట్లాడినా ఆ రోజు వచ్చిన వాళ్ళు తెలుసు. అధిష్టానం చెప్పింది మనం పాటించాల. చంద్రబాబు నాయుడు చెప్పిందే మనకు వేగం. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఎవరికి ఇచ్చారా టికెట్? ఎమ్మెల్యే మీ వారికి ఇచ్చారు, ఎంపీ మీ వారికి ఇచ్చారు. అంటే ఎప్పుడు వేరే ఉండాలా? నా ఉపన్యాసాలు విన్నారు మీరు. నేను ఎంత ఇదిగా మాట్లాడినా
రకంగా మాట్లాడినారు. బీసీలందరూ ఏక తాకని వచ్చేటప్పుడు మాట్లాడినారు. నేను కష్టపడ్డాను, గెలిపించాను. ఎమ్మెల్యే గారు కూడా వాస్తవ పరిస్థితులు ఒక 27 రోజుల నుంచి ఆయన కూడా తెలిసాయి. ఆయన కూడా ఇక మీదట ఏమి కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగదు, పార్టీ నిర్ణయించిన మేరకు అటో ఇటుగా ఎమ్మెల్యే గారు నేను కూర్చొని మాట్లాడినాం అని కూడా ఈ రోజే కొన్ని క్లియర్ అయినాయి. కాబట్టి ఎవరు నిరుత్సాహపడతారు? మనము గెలిపించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే, ఆయన కూడా ఆయన కొంతమంది ఆయన్ని రాంగ్ గైడెన్స్ లో తీసుకోవాలి. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది. ఆయన కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ఇక మీదట తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిగానే ఏ ప్రోగ్రాంలు ఉన్నా చేస్తాం. మొన్న తిరంగ యాత్ర చేశాం. ఎక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళని సమీకరించి మన పిల్లలు ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం, జనసేన, టీడీపీ, వైకాపా, సిపిఐ, సిపిఎం, ఎంఐ, కాంగ్రెస్, మిగతా సంఘాలు బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు నిరుత్సాహపడద్దండి. మనకి, మన పార్టీకి, మన కార్యకర్తలకి అన్ని రకాలుగా ఉండడానికి మన నాయకులు ఉంటారు, మేముంటాము, మా కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి స్థాయిలో ఏ కార్యకర్త వచ్చినా, మరి మా తమ్ముడు కానీ, నా కుమారుడు కానీ, మా అల్లుడు రంగస్వామి కానీ, నా అల్లుడు మార్తి కానీ, నా ఇంకో కుమారుడు సిద్ధ కానీ, వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే నాకు ఈ మధ్యలో మోకాళ్ళ నొప్పులు మీరందరూ ఉన్నారు కాబట్టి చెప్పి నిలబడుతున్నా. అదే ఉంచాము రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ఉంచాము ఎంత వస్తుందంటే జనం చూసి, ప్రజలు చూస్తే వస్తుంది. బాబులు ఒక నిమిషం నిలబడి చాలా మంది వచ్చి చూసుకుంటారు, ఇంకా 2 నిమిషం నిలబడితే పోతుంటా. కానీ ఈ రోజు నేను ఉన్నానంటే మీరందరూ ఉన్నారనే ధీమాతోనే నేను నిలబడుతున్నా. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఎమ్మెల్యే గారిది ఎలాంటి తప్పు లేదు. ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ కొంతమంది వల్ల ఆయన కూడా అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాడు. మనతోనే ఉంటాడు, మనం కూడా ఆయనతోనే ఉంటాం. మన కార్యకర్తలు అందరూ కూడా 100% న్యాయం జరగకపోయినా మ్యాక్సిమం జరగడానికి కృషి చేస్తాం. ఏమి కూడా రాబోయే రోజుల్లో ఆదోనిలో అందరూ కలిసికట్టుగా రేపు వచ్చే స్థానిక సంస్థ ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏ రకంగా అయితే మొత్తం 3 పార్టీలు వాళ్ళు కష్టపడి పనిచేశామో ఆ రకంగా చేసి స్థానిక సంస్థల్లో కూడా ఆదోని నియోజకవర్గంలో గుర్తింపు గౌరవం తెచ్చుకునే బాధ్యత మనమందరూ కూడా తీసుకున్నాం. మీరందరికీ తెలుసు, గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అందరినీ గౌరవిస్తా, అందరూ కలిసి రాదన్నా. మనం నిన్న కూడా ఆ ర్యాలీతో ఉంటే అందరూ నేనే పర్సనల్ గా పిలిచిన. సరే, మనం వాళ్ళ గురించి వదిలేసేయండి. 100% గ్రామీణ, టౌన్ లో 98% ప్రజలు, కార్యకర్తలు మన వాళ్ళంతా అలాంగ్ విత్ మీ అంటే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దండి. ఇన్ని రోజులు కష్టాలు కొద్దిగా వచ్చాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఈ నెలాఖరులో మొత్తం క్లియర్ అవుతున్నాయి. నిన్నే 2 క్లియర్ అయినాయి, ఇంకో 3 ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయినాయి. దయచేసి మనమందరూ కూడా మన ఎమ్మెల్యేని గౌరవిస్తాం, ఆయన్ని కూడా మనములు గౌరవిస్తారు, మన కార్యకర్తలు కూడా గౌరవిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ఏమంటే, సరే మన ఎంపీ గారు కూడా చాజీ దగ్గర ఉన్నారంటే ఆయన కూడా వస్తారు. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే మన దుర్గారెడ్డి గారు కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ మహానాడు సందర్భంగా